ఎక్కడి నుంచి మేడం గుడ్ మీరు? మార్నింగ్. నేను బాన్స్వాడ నుండి మేడం. మాది ఒక విలేజ్ మేడం, పల్లెటూరు మేడం. ఎన్ని రోజులు నాకు అవుతుంది మేడం? మేడం 1 మంత్ అయిపోయింది మేడం. 1 మంత్ 15 డేస్ అట్లా అవుతుంది మేడం. ఈ ఓకే. 1 మంత్ లో ప్లాన్స్ చేశాను. ప్లస్ నేను 500 పీవీ చేసేసుకున్నా. మళ్ళీ నా డౌన్ లైన్ తోని కూడా 500 పీవీ కంప్లీట్ చేయించిన మేడం. ఇంకా కొత్త ప్లాన్స్ ఉన్నాయి. రేపు వెళ్తున్నాను మేడం డెమో చేయడానికి. ఇంకా ఇంకా నా డౌన్ లైన్ కింద ఇంకొక 5 మెంబర్స్ జాయిన్ చేస్తున్నా మేడం. గ్రేట్ గ్రేట్. నాకైతే చాలా మీరు హ్యాపీగా ఉంది. జూమ్ గురించి మాట్లాడండి. మీకు రెగ్యులర్ గా అప్లైను మీరు 1.5 మంత్ అవుతుంది, నెల 15 రోజులు అవుతుంది కదా. అప్పటి నుంచి మీ అప్లైన్ ఫోన్ చేస్తున్నా మీకు జూమ్ కనెక్ట్ కమ్మని? నాకు ఒక 2 డేస్ 3 డేస్ అట్లా చేసిర్రు మేడం. తర్వాత నేనే లాగిన్ అయినా మేడం. ఏ మధ్యలో టైంకి హోస్టింగ్ లాగిన్ అవుతారు మేడం? మేడం 5:50 నుంచి నేను చూస్తూనే ఉంటాను మేడం. తొందరగా కనెక్ట్ కాకపోతే కొంచెం వెయిట్ చేసి మళ్ళీ 6కు జాయిన్ అవుతా మేడం. ప్లస్ మళ్ళీ ఏంటంటే హోస్టింగ్ చేయమని మేడం మీరు చాలా నాకు ఎంకరేజ్ చేసిర్రు. నేనే కొంచెం భయపడి కొంచెం మిస్ చేసుకున్నా మేడం. సారీ మేడం. ఖచ్చితంగా చేస్తాం మేడం ఏం నెక్స్ట్ టైం. కాదు, అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మీరు బ్రాంచ్ కంప్లీట్ చేసుకోండి, హోస్టింగ్ కూడా నేర్చుకున్నా. సో చూడండి అనిత మేడం, 1 మంత్ అయింది లాగిన్ అయ్యి, నెల 10 రోజులు అంతే. హార్డ్లీ 1 మంత్ అంతే, ఎక్కువ రోజులు ఏం కాలే. నేను లాస్ట్ వీక్ ఒక 15 రోజులు అవుతున్నట్టుంది నేను బాన్స్వాడ వెళ్ళి. సో మేడం చూడండి ఎంత పర్ఫెక్ట్ గా అయిపోయారు. ఇక్కడ నేను వెళ్ళింది ఒకటేసారి వాళ్ళ ఏరియాకి, నన్ను మేడం డైరెక్ట్ చూసింది ఒకటేసారి, కానీ ఎట్లా మాట్లాడుతున్నారో చూడండి. జూమ్ కి కనెక్ట్ చేసిన, సిస్టమ్ కి నేను కనెక్ట్ చేసిన వీళ్ళని. సో సిస్టమ్ కి కనెక్ట్ చేయడం వల్ల ఏమైంది, నేర్చుకుంటున్నారు, ఆ నేర్చుకున్నది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. నేను ప్రతిదీ అన్నం ఇట్లా కలుపుకోండి, ఇలా తినండి అని నేను చెప్పట్లేను. ఇలా జూమ్ మీటింగ్స్ ఉంటాయి మేడం, కనెక్ట్ కాండి అని చెప్పేస్తున్నా, వాళ్ళే వాళ్ళ అన్నం వాళ్ళు తినేస్తారు, వండుకుంటున్నారు, తినేస్తున్నారు. సో అంతే. ఇంతకుముందు సార్ కూడా చెప్పారు, దాస్ సార్, ఏమని, కూర వండడం నేర్పించాలి, అంటే కూరగాయలు పండించడం నేర్పించాలి, అంతేగాని మనమే కూరగాయలు ఇవ్వద్దు. ఒక్కసారి ఇస్తాం కూరగాయలు, 2 సార్లు ఇస్తాం, జీవితాంతం అయితే ఇయ్యం కదా. అదే కూరగాయలు ఎట్లా పండించుకోవాలో చెప్తే జీవితాంతం వాళ్ళే కూరలు పండించుకుంటారు, కూరగాయలు. ఇది కూడా అంతే. సిస్టమ్ కి కనెక్ట్ చేస్తే వాళ్ళు ఎలా బిజినెస్ లో ముందుకు వెళ్ళాలో వాళ్ళకి అర్థమైపోతుంది, సెట్ అయిపోతారు ఆటోమేటిక్ గా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అనిత మేడం, గ్రేట్ ఫీడ్బ్యాక్, థ్యాంక్ యూ.